సో రాష్ట్రంలో కూడా విద్యార్థుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు రానటువంటి పరిస్థితి, వేల కోట్లు బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో మీ విద్యార్థి సంఘం కూడా ప్రతి సందర్భంలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ ప్రభుత్వంలో చలనం కనబడట్లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ కూడా ఎక్కడ స్పందిస్తున్నట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి విద్యార్థి సంఘాలన్నింటినీ పిలిచారు, ఇంక్లూడింగ్ మా ఆర్గనైజేషన్స్ను కూడా పిలిచారు. యూత్ స్టూడెంట్స్ను పిలిచారు. మంత్రి గారు లోకేష్ బాబు గారు పిలిచారు. పోయిన తర్వాత మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇంత బకాయిలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఇది పలానా తేదీలోగా మేము రిలీజ్ చేస్తాం, మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు చర్చలకు పిలిచి వారు చెబితే నిజంగానే ఈ డేటులోపు చేస్తారని చెప్పేసి మేము భావించాం. అందుకని చెప్పేసి ఉద్యమాన్ని కొంచెం తాత్కాలికంగా జరగాల్సిన ఉద్యమాన్ని వాయిదా వేశాం. ఎందుకంటే సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారే పిలిచారు కాబట్టి చేశాం. కానీ ఆ తర్వాత చూస్తే అది ఆయన చెప్పినటువంటి వాగ్దానం నెరవేరలేదు. ఆ డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ కాలేదు. పైగా ఈరోజు నాకే చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా కాలేజీ యాజమాన్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే కులాల పరంగా కూడా విభజన జరుగుతూ ఉంది. ఫలాని క్యాస్ట్ అయితే దీన్ని ఆపండి, ఫలాని క్యాస్ట్ అయితే దీన్ని ఆపండి అని చెప్పేసి మా ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని చెప్పి నాకే చాలామంది ఫోన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేనేమంటానంటే విద్యారంగానికి కులం అన్నటువంటిది సరైనటువంటిది కాదు. అక్కడ మనం పెట్టినటువంటి ఒక పథకం ఇంప్లిమెంటేషన్ పార్ట్లో అందరూ భాగస్వాములు కాబట్టి అందరికీ తలా కొంత. మన దగ్గర 4 రూపాయలు ఉంది, 4 రూపాయల్లో 3 రూపాయలు ఇస్తున్నాం. 3 రూపాయలు ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి పంచాలి తప్ప అట్ట కాకుండా ఫలానోళ్ళకు రూపాయిన్నర ఇచ్చి ఇంకొక ఆయనకు 175 రూపాయలు ఇచ్చి ఇంకొక ఆయనకు పావలానే 25 రూపాయలు ఇస్తామంటే మరి వాళ్ళు కూడా కాలేజీలు రన్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి నడుస్తుంది. ఈరోజు కూడా దాదాపు 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల పైచిలకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వగలిగిన పరిస్థితులు లేవు. మీకేమి ఇబ్బంది లేదు, మేమున్నాం అని విద్యాశాఖ భరోసా ఇస్తుంది. కానీ కాలేజీ యాజమాన్యాలు మీకేమో వాళ్ళు భరోసా ఇస్తారు, మేము ఇక్కడ కాలేజీ నడపాలంటే నెల మేము జీతాలు ఇవ్వాలంటే మాకు ఇబ్బంది అవుతుంది, దీన్ని రన్ చేయాలంటే మేము ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి మీరు కట్టండి వచ్చిన తర్వాత తీసుకోండి అనే పద్ధతిలో కూడా చెప్తున్నారు. ఒకవేళ కోర్స్ అయ్యి ఎవరన్నా పోతారంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేస్తాం, ఈ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి చేసే వాళ్ళు కోకొల్లలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అయినా సరే రెగ్యులర్గా రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ పైన ప్రధానంగా ఉంది అనేటువంటిది మేము తెలియజేస్తున్నటువంటిది. రెండోది, లోకేష్ బాబు గారు ఈ విద్యారంగాన్ని ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు. విద్యారంగంలో ఆయన ఏరి కోరి తీసుకున్నాడని మేము అనేక మంది ద్వారా తెలుసుకున్నటువంటి అంశం. ఎందుకంటే బాగా చదువుకున్నట్టు వాళ్ళు ఆ శాఖ ఉంటే మంచిగా ఫలితాలు వస్తాయని చెప్పి. కానీ ఈరోజు దానిపైన ఆయన దృష్టి పెట్టగలిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించడంలా. ఆయన వేరే శాఖలు అన్ని సకల కళలకు ఆయనే అనేటువంటి పద్ధతిలో ఆయన అన్ని శాఖలకు ఆయనే చూసుకుంటా ఉన్నట్టు కనిపిస్తుంది. పత్రికల్లో, టీవీలలో అంత లెక్కలు కూడా కనిపిస్తుంది. నేను దాచిపెడితే దాగేటువంటిది కాదు. కాబట్టి విద్యాశాఖ పైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే భవిష్యత్ సమాజ నిర్మాణం అనేటువంటిది విద్యారంగం ద్వారానే వస్తుంది. కానీ ఆ భవిష్యత్ సమాజ నిర్మాణం అనేటువంటిది అక్కడ దృష్టి పెట్టకపోతే అది విస్ఫోటన చెంది సమాజాన్ని భస్మీపటలం చేస్తుంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలనేటువంటిది మేము ప్రత్యేకంగా లోకేష్ గారికి చెప్తున్నాను. మీరు వేరే శాఖలు చూడకూడదా, అది మీ ఇష్టం, మీ సమయాన్ని బట్టి. మీరు ఇంకొక దాంట్లో జోక్యం చేసుకోకూడదా, రాజ్యం మీకు హక్కు ఇచ్చింది, ప్రజలు హక్కు ఇచ్చారు, మీరు చూస్తారు. బట్ కానీ మీరు దేనికైతే ప్రత్యేకించున్నారో దాన్ని చూడాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. దానిపైన దృష్టి పెట్టకపోవడం ద్వారానే ఈరోజు విశ్వవిద్యాలయాల్లో నియామకం చెందుతున్నటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ జెండాలు మోసేటట్టు వాళ్ళు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్గా, రెక్టార్స్గా, రిజిస్ట్రార్స్గా నియామకం చెంది మంచిగా చదువుకొని విజ్ఞానాన్ని అవపోషణ పట్టేటి వాళ్ళు ఫైల్ సంఖ్యలో పెట్టుకొని అది రాజకీయ పార్టీల నాయకుల దగ్గర వచ్చి నిలబడుకునే పరిస్థితి. ఒకప్పుడు డాక్టర్ జాకీర్ హుసేన్ గారు చెప్పారు, ఒకనాడు రాజకీయ రంగంలో విద్యారంగం ఉండేది, ఈరోజు విద్యారంగంలోకి రాజకీయాలు చొరగొడ్డాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి మేధావులు సైతం క్యూ లైన్లో నిలబడుకునేటువంటి పరిస్థితి ఈరోజు
మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ రంగంలో విద్యారంగం అక్కడ చర్చించడానికి దానికి ఏం కావాలనేటువంటిది ఉండాలి. కానీ ఇక్కడికి రాజకీయాలే సరళ దూరి ఇక్కడికి వచ్చేసి ఈ యూనివర్సిటీలో టీచింగ్ పోస్ట్ దగ్గర నుంచి నాన్ టీచింగ్ పోస్ట్ దగ్గర నుంచి అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రిజిస్ట్రార్ దగ్గర నుంచి రెక్టార్ దగ్గర నుంచి ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వరకు మన జెండా మోసినటువంటి కూలీలు మాత్రమే ఇక్కడ ఉండాలంటే ప్రతిభ గాలికి ఎగిరిపోతుంది. ఆ ప్రతిభకు సరైనటువంటి రూపం ఇవ్వకపోతే అది దారి తప్పుతుంది. ఇక్కడ విశ్వవిద్యాలయాలు కూడా గాడి తప్పుతాయి.